చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నేను బాలు వచ్చినందుకు నాన్న ఎంత బాధపడుతుంటారో కదా. నేను కూడా ఆవేశంలో ఎంత పెద్ద తప్పు చేశాననిపిస్తోంది. నా డెసిషన్ వల్ల నా మనసుకు తప్పు అనిపిస్తోంది. నో, ఇదైతే కరెక్ట్ కాదు. హాయ్ ధరణి. ధీరజ్, నువ్వు ఇంటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందారని, కానీ చిన్న డిస్సాటిస్ఫాక్షన్. అదేంటంటే నువ్వు మావయ్య కూతురుగా వచ్చావు. అదే నా భార్యగా వచ్చుంటే నేను ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాణ్ణి. ఏంటి ధరణి, అలా కొత్తగా చూస్తున్నావేంటి? సరేలే గాని, నేను నీతో ఒక విషయం మాట్లాడటానికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాను. అవును, ఆ బ్లాక్మెయిలర్ మళ్ళీ ఫోన్ చేశాడా? లేదు, చేయలేదు. ఎందుకు సడన్ గా అతని గురించి అడుగుతున్నావు? అదే, వాడు మన మీద కోపంతో ఏమైనా చేశాడేమోనని అడిగాను. అదే నాకు కాస్త భయంగా ఉంది. చేసి ఉంటే కొంచెం క్లారిటీ ఉండేది, కానీ చేయలేదు కాబట్టి డౌట్గా ఉంది. ధరణి, ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్టో కాదో నాకు తెలీదు. నువ్వు అసలే టెన్షన్లో ఉన్నావు. పైగా మీ నాన్న దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసావు. నువ్వు ఉన్న మూడ్లో నిన్ను ఇలా అడిగి ఇబ్బంది పెట్టాలని నా ఉద్దేశం కాదు. కానీ ఆ బ్లాక్మెయిలర్ సైలెంట్గా ఉన్నాడంటే వీడియో బయటకు వచ్చేస్తుందేమోనని నాకు భయం వేస్తుంది ధరణి. అందుకే నా భయాన్ని నాలో ఉంచుకోలేక నీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా కంగారుగా ఉంది ధీరజ్, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా మాట ఎప్పుడు ఒకటే ధరణి, అది కూడా ఈ విషయంలో. నేను మీ నాన్నని అడగమన్నానే, అదే విషయం మీ అమ్మా నాన్నల్ని అడుగు. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పే ధరణి. ఏదైనా నీ పేరెంట్స్గా అంగీకరించి నువ్వు ఎవరి దగ్గర ఉన్నావో ఈ విషయంలో వాళ్ళ హెల్ప్ చాలా అవసరం కదా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. ఇంతకు ముందు నీ విషయంలో జరిగిందంతా జరిగింది కదా, అప్పుడు నో అన్నది, ఇప్పుడు ఎస్ అని ఎందుకు అంటుంది ధీరజ్? ఒప్పుకోదు ధీరజ్, మా అమ్మ అస్సలు ఒప్పుకోదు. ధరణి, అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న ఇబ్బంది వేరు. అప్పటికన్నా ఇప్పుడు మన పెళ్ళి అవ్వటం చాలా ఇంపార్టెంట్. అసలే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లు చాలా ఉన్నాయి. చాలా మంది చాలా చాలా న్యాయాలు చేస్తున్నారు, అన్యాయాలు కూడా సోషల్ మీడియా ద్వారానే చేస్తున్నారు. అందుకే నిన్ను మరీ మరీ ఇన్సిస్ట్ చేస్తున్నాను. అందుకే నీ పేరెంట్స్ని అడగమని ఫోర్స్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మన మ్యారేజ్ జరగకముందే ఆ వీడియో బయటకొచ్చింది అనుకో, దానివల్ల మన ఇద్దరమే కాదు, అందరూ భయపడాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, ఆఖరికి అవమానపడాల్సి వస్తుంది. లోకమంతా వింతగా మనల్ని చూసి అసహించుకుంటారు. అందుకే నిన్ను తొందరపడమంటున్నాను. అత్తయ్య మావయ్యలకు మన పెళ్లి విషయం చెప్పేమంటున్నాను. ఫోర్స్ చేయి ధరణి, వాళ్ళని కాస్త ఫోర్స్ చేయి.
నాన్నని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది తల్లి. ఆయన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పిల్లల్ని నేను పంపించానని ఆయన బాధపడుతున్నారు. ప్రతిసారి ఆయన కూతురుగా నేను చేసింది కరెక్టే కదా, కానీ ఆయన తప్పుగా అనుకుంటున్నారు. నేను ఆయన ప్రేమ పొందడానికి వచ్చాను, కానీ కోపం దక్కుతుంది. ఆయన ప్రతి క్షణం కొమిలిపోతున్నారు. నేను కన్నవాళ్ల దగ్గర ఉండాలని గట్టిగా నమ్మే మా నాన్నని ఇంతకాలం వెతికి వెతికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ధరణి బాలు కూడా అక్కడికి వెళ్ళడం న్యాయమే కదా తల్లి. నేను అదే చేశాను, దాంట్లో తప్పే ఉందని. కానీ ఆయన నన్ను క్షమించడం లేదు. రోజు రోజుకి ద్వేషిస్తున్నారు. మా నాన్న నేను చేసిన పనిని, నన్ను, నా మనసుని అర్థం చేసుకునేలా మార్చు తల్లి. అసలు ఆ ఇంటికి నేను రావడానికి కారణాలు రెండే రెండు. ఒకటి, మా నాన్నకి నేను దగ్గరై నాన్న అని పిలుస్తూ తనతో అమ్మ మధు అని పిలిపించుకోవడానికి, కూతురుగా ఆయన మనసులో స్థానం సంపాదించుకోవడానికి. రేపటి రోజున జరగాల్సిన అచ్చట ముచ్చటలన్నీ తండ్రితో పుట్టింట్లో జరిపించుకోవాలని. రెండు, అలాగే ధరణి బాలులని కూడా జనని గుణాగారుల దగ్గరికి చేర్చడం. ఆ పని పూర్తయింది. ఇంక నేను మా నాన్న గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే మిగిలింది. ఆ కోరిక కూడా నెరవేరేలా చూడు తల్లి. మీరేంటిక్కడ? ఏ అమ్మవారి దయ వల్ల నీ కోరిక సగం నెరవేరిందని అనుకుంటున్నావో ఆ అమ్మవారినే మా పిల్లల్ని మా దగ్గరికి చేర్చు తల్లి అని వేడుకున్నాను. వాళ్ళు వచ్చారు కదా, కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. కానీ ఇప్పుడు నా కళ్ళకి ఆ అమ్మవారు నీలో కనపడుతుంది మధు. నీ వల్లే నా పిల్లలు ఇంటికొచ్చారని తెలిసి నాకెంత ఆనందం వేస్తుందో తెలుసా మధు? ఒక్కసారి నిన్ను నా గుండెలకి హత్తుకోవాలనుంది. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచన చేశావే, గొప్ప మనసే నీది. అది సరే, అక్కడ నీ పరిస్థితి ఏంటి? ప్రతాప్ గారు నిన్ను బాగానే చూసుకుంటున్నారా? ఎలా చూస్తారు? ఆయన ప్రేమించిన పిల్లల్ని ఆయనకి దూరం చేశానని కోపంగానే చూస్తారు. నీకు నాన్న దొరికాడు, కానీ ఆయనకి కూతురు దొరికినా దొరకలేదనుకుంటున్నాడు. ఒక పక్క నువ్వు ఇష్టపడే తండ్రి ప్రతాప్ నిన్ను కోపగించుకుంటున్నాడు.
శారదకి మొదటి నుంచి నువ్వంటే అసహ్యమే. కేశవకి కూడా నువ్వంటే ద్వేషం ఏర్పడింది. ఆయన అంతమంది శత్రువుల మధ్య ఎలా ఉండగలుగుతున్నావు మధు? నా కోసం నువ్వు చేసిన త్యాగానికి ఫలితంగా ఇదా నీకు మిగిలింది? నిందలు, ఆపనిందలు, కోపాలు, అసహ్యాలు, ద్వేషాలు, వీటి మధ్య నువ్వు ఒంటరిగా గడపాల్సి వస్తుంది కదా. ఎందుకు మధు? పెంచిన తల్లి కోసం నువ్వింత చెయ్యాలా? నువ్వు నన్ను జస్ట్ పెంచలేదమ్మా, నాలో మంచిని పెంచావు, గొప్పగా ఆలోచించి మనసుని పెంచావు, ఓపికని పెంచావు, న్యాయమేంటో ఆలోచించి నడుచుకునేలా పెంచావు, నలుగురికి మంచి చేసే అలవాటు పెంచావు. ఇన్ని గొప్ప గుణాలు నాకిచ్చిన నీకు ఈ మాత్రం చేయడంలో తప్పేం లేదమ్మా. నేను చేసింది చాలా తక్కువ. అది సరే కానీ ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడా? కనీసం ఆడపిల్లలా చూస్తున్నాడా? అమ్మమ్మ, మా నాన్నకి నా మీద కోపం ఉంది, కానీ కోపంగా ఉన్నాడని నాన్న కాకుండా పోడు కదా. కన్న తండ్రమ్మా, కన్నెర చేసినా కాదనుకుంటామా? నువ్వే అంటుంటావు కదమ్మా, చాలా కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని. నేను కూడా నీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. నువ్వే కదా నన్ను పెంచింది. నీలాగే కష్టాల్ని జయిస్తాను, ఎలాగైనా నాన్న మనసుని గెలుస్తాను, ఆయన అర్థం చేసుకునేలా ప్రవర్తిస్తాను. అది కాదు మధు, నువ్వు ఇంత ఇబ్బంది పడుతూ దుఃఖాన్ని నీలో నువ్వే దిగుమింగుకుంటూ ఎన్నాళ్ళని అవస్థ పడతావు? ఒక్క 4 రోజుల మనశ్శాంతి కోసమైనా మా దగ్గర ఉందో గాని రామధు. సారీ అమ్మా, కష్టాలకి కన్నీళ్ళకి దడిచి ఉన్న స్థానం పోగొట్టుకుంటే వాళ్ళ మనసులు ఎలా మారుతాయమ్మా? ఈ తాళి కట్టిన ఆ మనిషి అంటావా? కొన్ని ఇలా జరుగుతూ ఉంటాయమ్మా. అందరు అమ్మాయిలు వాళ్ళు కోరుకున్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకోరు కదా. పైగా పెళ్ళంటే మహా ఇష్టపడి చేసుకోరు కదా. కొన్ని పెళ్ళిళ్ళు వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. ఇది కూడా అలాగే. ఇద్దరు ఇష్టం లేని వాళ్ళ మధ్య పెళ్లి జరిగిందనుకో అమ్మా, ఆ బాధ్యత కూడా అమ్మవారికి వదిలేస్తున్నాను. సరిదిద్దగలిగింది ఆ అమ్మ ఒక్కటే. సరేనమ్మా, మీరు నా గురించి ఏం దిగులు పడకండి. నేను ఎలాగోలాగా నిలదొక్కుని అన్నీ సర్దుకొని ఖచ్చితంగా నాన్న కూతురిగా అంగీకరించేలా నడుచుకుంటాను. వస్తానమ్మా. అమ్మమ్మ, వస్తాను. మధు, మధు, మధు జీవితాన్ని నువ్వే కాపాడాలమ్మా. దాని బతుకులో ఆనందాలు నింపు తల్లి.
ఇంకో బాటిల్ ఇవ్వండిరా. అన్నా వద్దనా. ఏయ్, బాటిల్ ఇవ్వంటే వెనక్కి పెట్టుకుంటావేంట్రా? ఇవా. వద్దనా, నేనివ్వను. ఏంట్రా ఏంటివనంటున్నావు? నేను ఎప్పుడైనా ఒక్క బాటిల్తో సరిపెట్టుకున్నానా? 2 పడాల్సిందే. అప్పుడే నాకు మందెక్కినట్టుంటుంది, మత్తెక్కినట్టుంటుంది. రే అసలు టెన్షన్లో ఉన్నాను. ఇలా ఇవ్వు. వద్దనా. అన్నా ఇది వరకంటే ఇచ్చేవాళ్ళం. అప్పుడు నువ్వు బ్యాచులర్ అన్నా. నువ్వేం చేస్తున్నావో నీకు తెలియని పరిస్థితి. కానీ ఇక నుంచి అట్ట కుదరదన్నా. ఇప్పుడు నీకు తోడుగా నీ మీద ఆధారపడే వదిన వచ్చింది. తాగినంత వరకు చాలు, ఇంకా ఇంటికెళ్ళన్నా. రేయ్, ఎన్నిసార్లు చెప్పానురా, అది మీకు వదినేంటి? నేను దాన్ని పెళ్ళంగానే ఒప్పుకోవడం లేదు. అసలు జరిగిందే పెళ్లి కాదనుకుంటుంటే మీరు వదిన వదిన అంటారేంటి? అది నా బతుకు నాశనం చేయడానికి నా లైఫ్లోకి వచ్చిన రాక్షసిరా. దాన్ని చూస్తేనే నా బ్లడ్ బాయిల్ అవుతుంది. రేయ్, మర్యాదగా బాటిల్ ఇవ్వరా. వద్దనా, మేమివ్వం. రే, ఇవ్వకపోతే ఇవ్వాల నా చేతిలో మీ చావు మూడినట్టే. అన్నా ఎంత కాదన్నా, నువ్వు తాళి కట్టిన భార్య అన్నా. ఈవేళున్న కోపం రేపుండదు. 4 రోజులకి అంతా సర్దుకుపోతుందన్నా. నువ్వు చల్లబడిపోతావు. నీకెప్పుడైతే నచ్చడం మొదలు పెడుతుందో నువ్వు వదిలిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండవన్నా. మమ్మల్ని కూడా దేకో. రే, లేదురా, దాన్ని ఎప్పటికీ నా పెళ్ళంగా ఒప్పుకోను. ఫస్ట్లో అలాగే ఉంటుందన్నా. ఏంటన్నా నమ్మవా? హలో బాసు, ఓసారి ఇలా రండి. ఏంటి తమ్ముడు? నీ భార్య నువ్వు ఇష్టపడే పెళ్లి చేసుకున్నావా? చచ్చా, నాకు అసలు ఇష్టం లేదు. కానీ ఏంటో కట్టుకున్న తర్వాత అడ్జస్ట్ అవ్వక తప్పలేదు. ఇప్పుడు అది నేను, మా లోకమే వేరు. అయినా నన్ను పిలిచి ఈ ప్రశ్న అడుగుతున్నావేంటి? ఏం లేదులే, కావాల్సిన ఇన్ఫర్మేషన్, రావాల్సిన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర నుంచి లాగాం. ఇక నువ్వు వెళ్ళు. విన్నావు కదన్నా, ఎంత ఇష్టం లేని పెళ్ళైనా, ఎంత నచ్చని పెళ్ళానైనా కొన్ని రోజుల తర్వాత ఫాలో అవుతూ ఉండడమే. సమస్య లేదు. జీవితంలో నాకు భార్య కావాల్సింది ధరణి అనుకున్నా. ఆ ధరణి నాకు భార్య అయ్యేదాకా నేను ఎవరిని యాక్సెప్ట్ చేయనురా. ఇంకెక్కడ ధరణి అన్నా? నువ్విప్పుడు తాళి కట్టింది వదినమ్మ మెడలో. వదినే నీ భార్య కాబట్టి ధరణిని మర్చిపోయి వదినతో కంటిన్యూ అయిపో అన్నా. ఎందుకన్నా అనవసరంగా లైఫ్ స్పాయిల్ చేసుకుంటావు? ఎవరికి దేవుడు ఎంత రాస్తే అంతే. ఎవరిని తోడుగా రాస్తే వాళ్లే. పెళ్ళిళ్ళు స్వర్గంలో ముందే డిసైడ్ అయిపోతాయంటన్నా. జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయన్నా. నోరు ముయ్యండ్రా, పెద్ద లెక్చర్లు ఇస్తున్నారు. మీ బతుక్కి మీరు నాకు చెప్పేవాళ్ళయ్యారా? ఏది ఏమైనా సరే ఎప్పటికైనా ధరణిని నా దాన్ని చేసుకోకుండా వదలను కాక వదలను. రేయ్, మర్యాదగా బాటిల్ ఇవ్వరా. రేయ్, ఇవ్వరా. ఈ వీడియో బయటపడక ముందే అమ్మ నాన్నలతో మా పెళ్లి విషయం మాట్లాడాలి. డిలే చేసిన కొద్దీ నా లైఫే డేంజర్లో పడుతుంది. త్వరగా మ్యాటర్ వాళ్ళకి చెప్పేస్తే నేను టెన్షన్ నుంచి ఫ్రీ అవుతాను. మా పెళ్ళైపోతే ధీరజ్ చెప్పినట్టు నిజంగానే ఏ ప్రాబ్లం ఉండదు కదా. దహించిపోవా దయామయుడిలో సెగబుడితే
ఆగిపోయావేంటమ్మా రా. నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పమ్మా, మాతో మాట్లాడడానికి వెనక ముందు ఆడతావే? మాతో మాట్లాడే ఫ్రీడమ్, రైట్ నీకున్నాయి. మాట్లాడు. ధరణి, మొహమాట పడతావేంటి? చెప్పు. నేను ధీరజ్ని ప్రేమించిన విషయం మీకు తెలుసు కదా. దయచేసి మా పెళ్లి జరిపించండి. మా ఇద్దరి మధ్య ఒక పొరపాటు జరిగిపోయింది. ఏం పొరపాటు? ఏం చేసావురా? ఏం చేసావు?